మెమంటో బోయమ్మ రాలేదా? బండి వెంకటరత్నం, బండి విజయలక్ష్మి, ఇంకొక మహిళలను పంపించండి. కోవూరు సంబంధించిన మహిళలు వచ్చేయండి ముందు. ఇటు వచ్చేయాలి, అటు పోకండి. పిల్లల భవిష్యత్తు కోసం చెట్లు కొట్టడం మానేసి చెట్లు నాటుకోవడం, ప్రతి పల్లె ప్రతి వీధి అవసరమైతే మన అందరం కూడా నడుం బిగించి, వాళ్ళే వచ్చి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మన సపోర్టుతో మన ఊరు మనం శుభ్రపరచుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పే ఉద్దేశమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కానీ మోడీ గారిది కానీ ఇద్దరిది. అదేవిధంగా తొలి 5 సంతకాలు చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైన ఇక్కడ ఇందాకే చెప్పారు, ఇది సుబ్బానాయుడు అని చెప్పారు, ఇక్కడ సన్నకారు రైతులు ఎక్కువ అని చెప్పి మీ అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పెన్షన్ అవ్వాతాతలకి 7,000 ఇవ్వడం జరిగింది మొదటి నెల, తర్వాత నుంచి 4,000, దివ్యాంగులకి 3 నుంచి 6,000, అదేవిధంగా డిజేబుల్ వాళ్ళకి 15,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చెత్త మీదే కూడా పన్ను వేసిన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అది కూడా రద్దు చేయడం జరిగింది, చెత్త మీద పన్నును రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు దీపావళి కానుకగా ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్ డిసెంబర్లో కల్లా మనకి మహిళలకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు. మనమందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రతిపక్షాలు అరుస్తూ ఉన్నారు, 100 రోజులు అయిపోయింది, ఏం చేయలేదు, ఫెయిల్ అయిపోయింది. ఏమీ ఫెయిల్ కాలేదు. 100 రోజుల్లో మనం పక్కా ప్రణాళిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మన భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, మన బిడ్డల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాటలు ఎలా నిలబెట్టాలి అనుకునే దానికి ప్రణాళిక చేసుకుంటూ, జరిగిపోయిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ, మన బాగోగులు కోరి ఎన్నో, అందులో మధ్యలో కొన్ని విపత్తులు వచ్చాయి. మీకందరికీ చూశారు విజయవాడ ఎంత మునిగిపోయిందో. ఆయన 10 రోజులు విజయవాడలో కలెక్టర్ ఆఫీస్లో ఉండి ప్రజలకి ఎంత సేవ చేశారో, ప్రజల కన్నీళ్లు ఏ రకంగా తుడిచారో, వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా భావించి విజయవాడ అస్తవ్యస్తం అయిపోయిన దాన్ని సరిదిద్దేంతవరకు ఆయన నిద్రపోలేదు, ఇంటికి పోలేదు. అటువంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు కలిగి ఉన్నాం. కాబట్టి ఎవ్వరు కూడా నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా మనం చెప్పుకున్న సూపర్ 6 వస్తాయి. అదేవిధంగా మనం ఏవైతే మనకి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో అవన్నీ కూడా జరిగింది 3 నెలలే, జరగాల్సింది 4 సంవత్సరాల 8 నెలలు ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఇవన్నీ చేసుకుంటాం. ఎవరు నిరుత్సాహపడద్దు. ఇప్పుడే చాలామంది వచ్చారు, అమ్మ మాకు ఇళ్ళ స్థలాలు లేవని. రాబోయే రోజుల్లో ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు కట్టించడం ఇవ్వడము, అదేవిధంగా రోడ్స్, డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ కూడా చేస్తాం. 15 ఫైనాన్స్ నుంచి కూడా మనకి యాక్చువల్గా ఇప్పుడే డబ్బులు కూడా వస్తున్నాయి పంచాయతీలకి, అవి కూడా మనం తప్పకుండా వాడుకుంటాం. ఈరోజు ఇక్కడ రోడ్డు నా చేత ఓపెన్ చేయించారు ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు. ఇది వరకు ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టేసి ఒక రోడ్డు ఓపెన్ చేయడం జరిగిందా? జరగలేదు. ఇప్పుడు ఎక్కడైనా కానీ డబ్బులు రాగానే పంచాయతీలో ఆ రోడ్లు వేయడమో, డ్రైన్స్ వేయడమో, సిల్ట్ తీయడమో ఏదో ఒకటి చేస్తున్నాం. అదేవిధంగా నేను కూడా మీకు అండగా ఉంటూ రైతులకి ఇవన్నీ ఈ ప్రణాళికలన్నీ సిద్ధమయ్యేతలకే లేట్ అవుద్ది, మనము ఇరిగేషన్లో పెట్టి బిల్స్ తీసుకొని మనం చేయడానికి లేట్ అవుద్దని చెప్పి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కాలువలు తవ్వుకోవడానికి మీకు ఉచితంగా ఫౌండేషన్ తరఫున మెషిన్స్ పంపిస్తున్నాము. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదే వర్కర్స్, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము.
నిద్రలేసి మనము మన ఇల్లుని శుభ్రపరచుకోవడానికే ఒక ఇంటిని మనం శుభ్రపరచుకోవాలంటే మనం ఎంతో కష్టపడతాం. అలాంటిది వాళ్ళు మన కోసం వాళ్ళ ఆరోగ్యాలను కూడా మరిచి మనం వేస్తున్న చెత్త కోసం ఎప్పుడెప్పుడు తీయాలా, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వేస్తారో, ఎప్పుడు వీళ్ళకి మంచిగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకి ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తున్నారు. ప్రజలకి ఎక్కడన్నా జ్వరాలు వచ్చినా ఏమన్నా వచ్చినా అది మన ఫాగింగ్ చేస్తున్నారు, మస్కిటో దోమల కోసం మందు కొడుతున్నారు, కాలువలు పూడికలు తీస్తున్నారు, రోడ్లు జిమ్ముతున్నారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు లేకుండా మనకి ఒక్క రోజు కూడా గడవదు. అటువంటి వాళ్ళకి నిజంగా మనము చేతులెత్తి నమస్కరించాలి. 4 రోజులు వాళ్ళు పని చేయకపోతే మనము కూడా తిరగలేము. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఇది మన ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ భారత్ అని చెప్పి స్వచ్ఛ భారత్ని పార్టీలకి అతీతంగా యువత అంతా చేయి కలిపి మీ ఊరికి ఏం పని కావాలో, ఏ విధంగా అయితే మీ ఊరు అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా మీరందరూ కలిసి కట్టుగా నడిచి మీ ఊరిని అభివృద్ధి చేసుకోవాలని యువతకి ఈరోజు నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే నేను ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చాలామందిని పిల్లల్ని చూశాను. అందరూ యంగ్స్టర్స్, అందరూ యువకులు, ఉత్సాహవంతులు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి ఈరోజు పరిస్థితులు, ఈ రాజకీయ పరిస్థితులు వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తే, మనం ఎలా మన పెద్దల్ని, వాళ్ళకి అవగాహన కొంతమందికి అందరికీ తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళని కూడా మీరు ముందుకు తీసుకెళ్తూ ఊరు భవిష్యత్తు కోసం మీరంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి